సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో అనేక సంచలనాలు రోజురోజుకి చోటు చేసుకుంటున్నాయి. మే 6న సాయి కృష్ణని ఇక్కడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చి 6-8 వరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో పెట్టుకున్నారు. ఆ తర్వాత అతను మిస్ అయ్యాడు. అతన్ని చంపి బూడిద చేసేశారు శ్మశానంలోకి అనాథ శవంలాగా తీసుకెళ్ళి అనేది ప్రధానంగా మనకి వస్తున్న సమాచారం. అయితే దీని మీద సిట్టు వేసిన తర్వాత సిట్టు అతన్ని ఆలస్యంగానే అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకి పంపించారు. ఆ తర్వాత ఇతనికి హెల్ప్ చేసిన కానిస్టేబుల్లు ఎవరెవరున్నారు, ఇతర పోలీసులు ఎవరెవరున్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేసే కార్యక్రమం జరుగుతుంది. మొత్తంగా ఒక నలుగురు పోలీసులైతే పరారులో ఉన్నారు. వాళ్ళని పట్టుకునేదానికి సిట్టు ప్రయత్నిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అట్లాగే సిట్టు వేసిన రిమాండ్ రిపోర్టు మీద కూడా చాలా విమర్శలున్నాయి. ఆ రిమాండ్ రిపోర్టు తప్పులు తడగ్గా ఉంది. అతన్ని కాపాడేదానికి మాత్రమే ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. అతన్ని హంతకుడుగా ఎక్కడ చెప్పట్లేదు. అట్లాగే శవం ఎక్కడ ఉంది అనేది లేదు. సీసీటీవీ ఫుటేజ్‌లు ఒక నెల పైన అంటే మే 1 నుంచి జూన్ 1 వరకు సీసీటీవీ ఫుటేజ్‌లు మాయం చేస్తే కేవలం అతనొక్కడే మాయం చేసినట్టుగా. ఎందుకంటే ఒక పోలీస్ స్టేషన్‌లో సీఐ అంటే అతనొక్కడే ఏ పని చేయలేడు. ఖచ్చితంగా హెల్ప్ తీసుకుంటాడు. అలాగే అతను ఒక వ్యక్తిని తెచ్చి చంపి ఆ శవాన్ని కాల్చేస్తే పై అధికారులకు తెలియకుండా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ప్రతి పోలీస్ స్టేషన్‌లో కూడా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఉంటారు. వాళ్ళు ఇక్కడ ఏం జరిగినా కూడా పై అధికారులకు తెలియజేస్తుంటారు. సో, విజయవాడ సిపి రాజశేఖర్ బాబుకు తెలియకుండా ఇది జరగడం అనేది అసాధ్యం. పైగా 40 రోజుల పాటు ఈమె పోరాడుతూ ఉంది తల్లి విజయలక్ష్మి. ఇంత జరుగుతున్నా అక్కడ ఏం జరిగిందనేది తెలుసుకోకుండా సిపి ఉంటాడా? అంత అసమర్థుడా సిపి? కాబట్టి ఇక్కడంతా క్లియర్‌గా ఏందంటే ఇది పెద్ద గూడుపుటానే ఉంది. దాదాపు 25,00,00,000 ల్యాండ్ డీలింగ్ ఉంది. దీని వెనక పెద్ద తలలు ఉన్నారు అనేది బయటకొచ్చింది. కానీ సిట్ ఎక్కడా కూడా ఈ విషయాలేవి మెన్షన్ చేయలేదు. పైగా ఓన్లీ సరే పోలీస్ స్టేషన్‌లో సీసీటీవీ ఫుటేజ్‌లు ధ్వంసం చేస్తే మిగతా సీసీటీవీ ఫుటేజ్‌లు ఉండవా? ఇతని శవాన్ని తీసుకెళ్ళి ఆర్టీసీ దగ్గర బస్ స్టాండ్ దగ్గర 43వ ప్లాట్‌ఫామ్‌లో పడేశారు. అక్కడి నుంచి అతన్ని సాయంత్రం 6 గంటలకి శ్మశానానికి తీసుకెళ్ళి అతని ఆహ్, అక్కడ క్రిమేషన్ చేసేశారు అంటున్నారు. ఇవేవి సీసీటీవీలో నమోదు కాలేదా? అట్ అట్లాగే అతన్ని తీసుకొచ్చి అప్పగించిన ఆహ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు వాళ్ళకి తెలీదా? అప్పగించిన తర్వాత అతను ఏమయ్యాడని వాళ్ళకి తెలియకుండానే జరిగిందా? సో, ఇవన్నీ గూడా చాలా అనుమానాలైతే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిన్న ఒక సంచలనమైన విషయం చోటు చేసుకుంది. అదేందంటే, ఈ సాయికృష్ణ మిస్సింగ్ కేసు పోలీసులు నేరం చేసినప్పుడు పోలీసులే విచారణ జరిపితే ఖచ్చితంగా అది ముందుకెళ్ళదు. అది పైకి ఎన్ని చెప్పినా ఫైనల్‌గా అతన్ని ఎలా కాపాడాలనేదే వీళ్ళ ప్లాన్ ఉంటది. పోలీసులే ఆహ్, విచారించి కేసులు పెట్టి నిరూపించడం అనేది సాధారణంగా జరగదు ఇండియాలో. అందుకనే జనరల్‌గా పోలీస్ నేరాలు చేసినప్పుడు సీబీఐకి అప్పగించడం అనేది ఉంటది. కొన్ని దేశాల్లో పోలీసులు నేరాలు చేసినప్పుడు మిలిటరీకి ఆ పవర్ ఇస్తారనమాట. ఆ మిలిటరీ కోర్టులు కూడా ఉంటాయి పోలీసులను విచారించడానికి ప్రత్యేకంగా. కాబట్టి ఇక్కడ ఇప్పుడు వాళ్ళ తల్లి, సాయికృష్ణ తల్లి, ఆమె డిమాండ్ ఒకటే, నా బిడ్డని అప్పగించండి బతుకుంటే, లేదంటే శవం ఉంటే శవం అప్పగించండి, లేదు అతన్ని బూడిద చేసేసి ఉంటే ఆ బూడిదన్న నాకివ్వండి అనేది ఆమె డిమాండు. కానీ అదేమీ జరగలేదు. చంద్రబాబు మాట్లాడిన తర్వాత ఆమె కామ్ అయిపోయారని విమర్శలొచ్చాయి. కానీ ఆమె కామ్ అయిపోలేదు. నిన్న ఆమె హైకోర్టులో పిటిషన్ ఏసింది. అదేందంటే ఈ కేసును సీబీఐకి అప్పగించండి. సిట్టు సరిగా విచారించట్లేదు. సిట్టు నాగరాజును మాత్రమే అరెస్ట్ చేసి చేతులు దులుపుకుంది. ఇది పై స్థాయి అధికారులకు తెలియకుండా జరగలేదు. నేను ప్రతి ఒక్కరిని కలిసాను. 40 రోజులుగా నేను పోరాడుతున్నాను. కానీ ఎవరు కూడా నన్ను పట్టించుకోలేదు. పోలీస్ స్టేషన్‌లో కూడా అందరికి తెలిసే ఇది జరిగింది. అలాగే పై అధికారులకి కమిషనరేట్‌కి కూడా ఇది క్లియర్‌గా తెలుసు. సో, దీన్నంతా కప్పిపుచ్చుకోవడానికి హైకోర్టులో హెబియస్ కార్పస్ ఏశాను కాబట్టి దాన్ని కొట్టివేయించుకోవడానికి మాత్రమే ఈ కేసుని తీసుకెళ్తున్నారు. హైకోర్టుని మోసం చేస్తున్నారు. అందుకని ఈ కేసులో సీబీఐ ఎంక్వైరీ వేయాలి. ఆ సీబీఐ ఎంక్వైరీ కూడా హైకోర్టు ఆధ్వర్యంలో జరగాలి అనేది ఆమె ప్రధానంగా డిమాండ్ చేస్తూ నిన్న ఒక పిటిషన్ అయితే హైకోర్టులో వేసింది. ఈ పిటిషను మండే విచారణకి వచ్చే అవకాశం ఉంది. మనం చూసాము తమిళనాడులో కూడా తూత్తుకుడి దగ్గర ఒక తండ్రి కొడుకుల్ని చంపేసిన కేసులో 8 మందికి
మరణశిక్ష పడింది. అది కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అది కూడా సిమిలర్‌గా ఇలాగే పోలీసులు దాన్ని కాపాడడానికి ట్రై చేశారు ఆఫీసర్లని. కానీ సీబీఐ వేసినాక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ పెట్టి దాన్ని ముందుకు తీసుకెళ్ళినాక సీబీఐ చాలా సైంటిఫిక్‌గా చాలా బ్రహ్మాండంగా విచారణ చేసింది. అట్లాగే అందులో పనిచేసే ఒక కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్ రేవతి వాంగ్మూలం ధైర్యంగా ఇచ్చింది. అందువల్ల ఆ కేసు నిలబడగలిగింది. మామూలుగా అయితే లాకప్‌లు పోలీసులు కొట్టి చంపడం అనేది సర్వసాధారణం దేశంలో. వాళ్ళు కొట్టకపోతే నిజం చెప్తారా అని ప్రజల్ని కూడా నమ్మించారు. కొట్టకపోతే నిజం చెప్తారా అనేది ఓన్లీ పేదలకి ఆహ్, లేకపోతే తక్కువ కులాల సో కాల్డ్ తక్కువ కులాల వాళ్ళకి తప్ప డబ్బున్నోళ్ళకి ఈ లాజిక్ ఉండదు. మరి అదే టైంలో ఇప్పుడు సీఐని కొట్టుంటే సీఐ ఎలా చేశాడో మొత్తం చెప్పేవాడు కదా! ఆ శవం ఏం చేశాడో సీఐ చెప్పేవాడు కదా! మరెందుకు సీఐని కొట్టట్లేదు? సీఐని కొట్టకుండా ఎందుకు విచారిస్తున్నారు? అతను మేము అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇవ్వట్లేదని రిమాండ్ రిపోర్ట్‌లో ఎందుకు చెప్పారు? అతన్ని కొడితే అతను చెప్తాడు కదా వివరాలు. సో, ఎవరిని కొడతారంటే పేదల్ని, ఎటువంటి దిక్కుమొక్కు లేని వాళ్ళని, ఇన్‌ఫ్లుయెన్స్ చేయలేని వాళ్ళని, డబ్బులు ఇవ్వలేని వాళ్ళని వీళ్ళనే కొడతారు. వీళ్ళని కొట్టమనే సభ్య సమాజం కూడా చెప్తుంది. పెద్దవాళ్ళని కొట్టమని వీళ్ళు డిమాండ్ చేయరు. వాళ్ళు కూడా కొట్టరు. సో, కాబట్టి ఈ కొట్టే లాజిక్ అనేది పనికిమాలిన లాజిక్ ఇది. రాజ్యాంగం అసలు కొట్టే లాజిక్ ఇవ్వలేదు. ఎటువంటి చట్టం కూడా ఇండియాలో పోలీసులు కొట్టొచ్చని ఏ చట్టము చెప్పదు. కొట్టడం నేరం యాక్చువల్‌గా. కార్పోరియల్ పనిష్మెంట్ అంటారు. కార్పోరియల్ పనిష్మెంట్ అంటే బాడీలీ పనిష్మెంటు ఒక్క ఉరి మాత్రమే ఉంది తప్ప, బాడీని కూడా టచ్ చేసే అధికారం కూడా పోలీసులకి లేదు చట్ట ప్రకారం. కానీ ఆహ్, ఎవడు చట్టాన్ని పాటించరు. చట్టాన్ని పాటించమని ప్రజలు కూడా అడిగే కాలం పోయి, చట్టాన్ని పాటించకుండా చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఫేక్ ఎన్‌కౌంటర్‌లు లేకపోతే వాళ్ళని చంపేసి, వాళ్ళని టార్చర్ చేస్తుంటే కూడా ఆ సీఐ ఏదో ఉత్తముడన్నట్టుగా ఆ సీఐని సపోర్ట్ చేస్తూ ఊరేగింపులు తీసుకొని బరి తెగించి బయటకొస్తున్న సమాజంలో మనం ఉన్నామంటే ఏ స్థాయి దిగజారిపోయిందో మనకు అర్థమవుతుంది. మరి ఇప్పటికైనా ఈ కేసులో సీబీఐ అని హైకోర్టు వేస్తుందా? కనీసం అంటే ఇప్పటికైనా న్యాయం ఎక్కడో కోర్టులైనా అక్కడక్కడ మినుకుమంటూ ఉందనేది ప్రజల్లో ఉన్న ఇది. అది కూడా దీంట్లో పనిచేస్తుందా లేదా? ఎందుకంటే కోర్టు హెబియస్ కార్పస్ తీసుకుపోయుంటే, అలాగే ప్రతిపక్షం దీని మీద సీరియస్‌గా శ్రద్ధ పెట్టకపోయుంటే, ఈ కేసు ఈ స్థాయిలో వచ్చేది కాదు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం గూడా అంటే కూటమి ప్రభుత్వం గూడా దీన్ని పట్టించుకోలేదు. ఇప్పటివరకు గూడా పవన్ కళ్యాణ్ గాని, లోకేష్ లాంటోళ్ళు కూడా దీని మీద మాట్లాడట్లేదు. ఓన్లీ చంద్రబాబు మాత్రం డ్యామేజ్ కంట్రోల్‌లో భాగంగా చేశాడు. ఆయన చేయడం వల్లే ఈ మాత్రం అన్నా ఇది ముందుకొచ్చింది. సో, ఇది మెల్లగా దాన్ని నీరుగార్చేస్తారా? లేకపోతే హైకోర్టు సీబీఐ ఎంక్వైరీకి చేస్తుందా? సీబీఐ గూడా అన్ని కేసుల్లేమి నిజాయితీగా పనిచేయదు మనకు తెలుసు. కనీసం ఇలాంటి కేసుల్లోనా పనిచేస్తుందా లేదా అనేది మనం చూడాలి.